రాహుల్ గాంధీ మీద ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారించడానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. రేపు మాపు స్టే వచ్చేస్తే, ఎందుకంటే జ్యుడిషియర్ని ఎప్పటికీ వెళ్ళి భయపెట్టేశారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కర్ణాటకకి చెందిన బీజేపీ వర్కర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీ మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అతను సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎస్ఎఫ్ఐఓ, హోంమంత్రిత్వ శాఖ వంటి సంస్థను పార్టీలుగా చేర్చి కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లో రాహుల్ గాంధీ మరియు కుటుంబ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు, విదేశీ పర్యటన వంటి పలు అంశాలను సూచించారు. అలహాబాద్ హైకోర్టు మే 6, 2026 ఆర్డర్ పిటిషన్ని అడ్మిట్ చేసింది. విఘ్నేష్ సమర్పించిన సున్నితమైన పత్రాలు సీనియర్ రిజిస్ట్రార్ సేఫ్ కస్టడీలో సీల్ చేసి ఉంచాలని ఆదేశించింది. విచారణ ఛాంబర్లో జరిగింది. మే 12వ తేదీ సిబిఐ, ఈడీ, కౌన్సిల్స్ హైకోర్టుకు హాజరై ఫిర్యాదు అందింది అని చెప్పారు. ఫిర్యాదు అందితే ఆరోపణలు చట్ట ప్రకారం వెరిఫై చేయాలి. సిబిఐ లేదా ఈడీ చట్టం అనుమతించే తగిన చర్యలు తీసుకోవచ్చు. అన్ని పక్షాలు 8 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఫిర్యాదు మీద పురోగతిని కోర్టుకు తెలియజేయాలని చెప్పింది. ఆరోపణల మెరిట్ మీద కోర్టు ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. పత్రాలు సీల్లోనే ఉండాలని మరోసారి చెప్పి తదుపరి విచారణ జూలై 20 నిర్ణయించింది. జూలై 20న సిబిఐ ఇచ్చిన అఫిడవిట్ని కోర్టు సంతృప్తికరంగా పరిగణించలేదు. సిబిఐ కౌంటర్ అఫిడవిట్ మునుపటి ఆర్డర్ ప్రకారం లేదు. సిబిఐ చేసిన విచారణ పురోగతి ఏమిటో మాకు అర్థం కావడం లేదు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లేదా ఏసీహెచ్క్యూ జోన్ హెడ్ వ్యక్తిగతంగా కొత్త స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈడీ అవసరమైన చర్యలు తీసుకుంది. విచారణలో ఏదైనా తప్పు లేదా చట్టవిరుద్ధ చర్య కనిపిస్తే ఈడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛగా ఉంది. అది అసహాయంగా లేదంటూ కోర్టు చెప్పింది. విచారణకు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా సమయం ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 20వ తేదీ నిర్ణయించింది. పత్రాలు సీల్లోనే ఉంచాలని చెప్పింది. హైకోర్టు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదా పూర్తిస్థాయి దర్యాప్తుకి ఆదేశించలేదు. కేవలం ఫిర్యాదుని చట్టం ప్రకారం పరిశీలించి పురోగతి నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఆరోపణలు నిజమా కాదా అనే విషయం మీద కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వలేదు. అయితే రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టు ఆర్డర్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా అభ్యర్థించారు. సుప్రీంకోర్టులో ఆగస్టు 17, 2026 సిజే సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనచంద్ విచారించబోతున్నారు. విఘ్నేష్ స్వయంగా రెస్పాండెంట్గా హాజరై ఈ పిటిషన్ వ్యతిరేకిస్తానని చెప్పారు. ఇదే విఘ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీ మీద డ్యూయల్ సిటిజన్షిప్ కేసు కూడా వేరుగా వేశారు. అది కూడా ఇంకా విచారణలో ఉంది.